మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్క ఆయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్క ఆయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కామెంట్స్. మహానాడు వేదికగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో తెలంగాణకు చెందిన ఈ నన్నూరి నర్సిరెడ్డి అనే నాయకుడు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు రాజకీయంగా ప్రత్యర్థులు, కానీ వ్యక్తిగతంగా వారిని ఉద్దేశించి నర్సిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద ఇప్పుడు అటు బీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నర్సిరెడ్డి లాంటి ఒక చోట నాయకుడు ఈ రీతిలో మహానాడు వేదికగా చంద్రబాబు సమక్షంలో కేసీఆర్ని, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని నిందించినటువంటి వైనం మీద చాలా తీవ్రమైనటువంటి స్పందన సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ముక్కోడు తెక్కోడు అనేటువంటి రీతిలో చేసినటువంటి కామెంట్స్ చాలా కలకలం రేపుతున్నాయి. ఇందుకు ఎవరు ఈ నర్సిరెడ్డి? ఎందుకని ఆయనకి ఆ రీతిలో మాట్లాడే అవకాశం వచ్చింది? వాస్తవానికి ఈ నర్సిరెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రామన్నపేట మండలంలో జన్మించారు. ఆ తర్వాత ఏబీవీపీలో చేరి ఉస్మానియా యూనివర్సిటీలో కొంతకాలం ఏబీవీపీ సంఘ నాయకుడిగా క్రియాశీలకంగా తిరిగారు. ఆ తర్వాత ఏబీవీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతిసారి మహానాడు ఇతర ముఖ్యమైనటువంటి సభల వేదికపై నుంచి నర్సిరెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తుంటారు. కాసింత ప్రాసతో కూడినటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకోవడంలో నర్సిరెడ్డి సిద్ధహస్తుడు. దాంతో ఆయన ప్రసంగానికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఆ ప్రసంగాల సమయంలోనే కాసింత హద్దులు మీరడం కూడా నర్సిరెడ్డికి అలవాటు. అయినప్పటికీ ఆయనకు పార్టీలో 2020 సంవత్సరంలో అధికార ప్రతినిధి హోదా కట్టిపెట్టారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కించుకున్న తర్వాత తెలంగాణ కోటాలో టీటీడీ బోర్డు మెంబర్షిప్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాంటి నర్సిరెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా, తన పదవికి తగ్గట్టుగా హోందాగా మాట్లాడాల్సినటువంటి దశలో దాన్ని మరిచి హద్దులు మీరి మాట్లాడినట్టుగా ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనికి ఆయన ఎట్లా స్పందిస్తారు? తన సహజ ధోరణిలో ప్రాసలతో యాసలతో కూడినటువంటి ఉపన్యాసాలు ఇవ్వడానికి అలవాటు పడినటువంటి నర్సిరెడ్డి ఈ మాదిరిగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి వైనం మీద విమర్శలు ఎక్కువవుతున్నటువంటి తరుణంలో ఆయన స్పందన ఎట్లా ఉంటుంది? దానికి టీడీపీ నాయకత్వం ఏం చెబుతుంది? వాస్తవానికి మహానాడు వేదికగా కానీ రాజకీయ పార్టీల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఘాటైనటువంటి విమర్శలు చేసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అయితే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కాసింత ముందడుగు వేసి మరింత హద్దులు మీరి కూడా విమర్శలు గుప్పించినటువంటి, వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి తీరుని ప్రజలు కూడా వ్యతిరేకించారు. దానికి ప్రతిఫలం కూడా చెల్లించే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పట్లో వైఎస్ఆర్సీపీని తప్పుబట్టి ఇప్పుడు తమ వేదికపై నుంచి అదే పందాలో, అదే పద్ధతిలో, అదే ధోరణిలో వ్యక్తిగత విమర్శలకి ప్రాధాన్యత ఇవ్వడం, దానికి క్యాడర్ లీడర్లు అందరూ కూడా చప్పట్లు కొట్టడం అన్నది విస్మయకరంగా మారుతుంది. దీని మీద ఇప్పుడు నర్సిరెడ్డి ఏ రకంగా స్పందిస్తారు? తెలంగాణలో బీఆర్ఎస్ శిబిరం నుంచి వస్తున్నటువంటి విమర్శల తాకిడికి ఆయన ఏ రీతిలో స్పందిస్తారు చూడాలి మరి.